వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. ఈ రోజు తెలంగాణ వెలుగు నుంచి మన శంకర వరప్రసాద్ సినిమా ఏ విధంగా ఉంది, హిట్టా ఫట్టా? ఎందుకంటే చిరంజీవి గారు అంటే మాస్ గాడ్ గా పిలుచుకుంటాం. ఎందుకంటే అసలు చిరంజీవి అంటేనే మాస్, మాస్ అంటేనే చిరంజీవి. అప్పుడు మనకు ఒక ట్రైలర్ లో డైలాగ్ ఉంటుంది, అదేంటి నువ్వు ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ కి వచ్చినావు అంటే నువ్వు మాస్ సైడ్ రాలేవా అన్నట్టు కూడా చిరంజీవికి వెంకటేష్ ఒక డైలాగ్ ఉంటది. సేమ్ అదే విధంగా మనం చిరంజీవి గారిని ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ గా కూడా చూడొచ్చు అని మరోసారి నిరూపించారు డైరెక్టర్ అనిల్ రావిపూడి. సో ఈ సినిమా మనకి మొదటి నుంచి చివరి వరకు ఎంటర్టైన్మెంట్ విషయంలో మాత్రం కొదవ ఉండదని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. ఇంకోటి, మరి చిరంజీవి గారిని కేవలం ఎంటర్టైన్మెంట్ గానే తీసుకెళ్లారా అంటే అక్కడక్కడ కొన్ని ఫైట్ సీట్లు కావచ్చు, తర్వాత అక్కడక్కడ కొన్ని మాస్ డైలాగ్స్ కావచ్చు, తర్వాత కొన్ని సెంటిమెంట్ యాక్షన్ సీన్లు కావచ్చు. సో మొత్తానికి చిరంజీవి గారిని ఆల్ రౌండర్ ప్రదర్శన చేపించారు అనిల్ రావిపూడి గారు అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు వరకు ఓటమి ఎరగని డైరెక్టర్ గా అనిల్ రావిపూడి అంటే ఏ విధంగా అయితే సక్సెస్ సినిమాలన్నీ చేసుకుంటూ వస్తున్నారో, మళ్ళీ గతంలో సంక్రాంతికి వస్తున్నాము, ఇప్పుడు మనశంకర వరప్రసాద్ తోటి 2026 సంక్రాంతి బ్లాక్ బాస్టర్ గా కూడా మనశంకర వరప్రసాద్ నిలిచిందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో ఇక్కడ కొన్ని ప్లస్లు మైనస్లు మనం చూసుకున్నట్టయితే, మైనస్ ఫస్ట్ చూద్దాం. రొటీన్ కథ. సో నెక్స్ట్ ఏం సీన్ వస్తుంది, నెక్స్ట్ ఎవరు వస్తారు, నెక్స్ట్ నయనతార గారు ఏం చేస్తారు, చిరంజీవి గారు ఏం చేస్తారు, నయనతార వాళ్ళ ఫాదర్ ఏం చేస్తారు, సెక్యూరిటీ ఆఫీసర్ గా చిరంజీవి ఏం చేయబోతారు అని చెప్పేసి మనం అంతో ఇంతో ఊహించవచ్చు. రొటీన్ కథ అనేది, ఎందుకంటే భార్య భర్తల ఇష్యూల మధ్య విడాకులు, తర్వాత మళ్ళీ కలవడం, ఇది రొటీన్ కథనే. అయితే దీన్ని కొత్తదనంగా చూపించడంలో అనిల్ రావిపూడి గారు సక్సెస్ అయ్యారని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో కథలో ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా, అండ్ చిరంజీవి గారి టైమింగ్స్ ఏదైతే ఉంటుందో మనం చాలా సినిమాల్లో చూసినాం. అసలు ఆ టైమింగ్ కి చిరంజీవి గారి డైలాగ్ పడ్డదంటే ఇంకా అది మామూలు కామెడీ కాదు అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో ఇక్కడ చిరంజీవి గారితో పాటు తర్వాత వెంకటేష్ గారు వచ్చే సీన్లు, సో ఇద్దరు కాంబినేషన్లు అయితే నా భూతో నా భవిష్యత్తు. సో ఇక్కడ వెంకటేష్ ఫ్యాన్స్ కావచ్చు, చిరంజీవి ఫ్యాన్స్ కూడా ఫుల్ 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 మజా ఇస్తుంది. అలాగే వాళ్ళిద్దరు కాంబినేషన్ లో నిజంగా సంక్రాంతి ముందే వచ్చేసిందా అన్న విధంగా కూడా వాళ్ళిద్దరి సీన్లు అనేది అనిల్ రావిపూడి గారు చాలా చక్కగా వివరించారు. సో ఇక్కడ మైనస్ పెద్దగా చెప్పుకోవాల్సిన అవసరం ఏం లేదు, కేవలం రొటీన్ కథ ఒకటి అందరికి తెలిసినటువంటి కథ మాత్రమే కాబట్టి సో దాన్ని ముందే ఊహించవచ్చు. ఇంకా ప్లస్లు అంటే చిరంజీవి గారి టైమింగ్ కావచ్చు, చిరంజీవి గారి నటన కావచ్చు. సో చిరంజీవి గారి దాంట్లో మనం ఒక అభిమానులుగా ఏ విధంగా అయితే చూస్తామో అవన్నీ ఇందుట్లో ఉన్నాయని చెప్పేసి ఒక్క మాటలో చెప్పేచ్చు. ఇక్కడ నయనతార చిరంజీవి కాంబినేషన్ మళ్ళీ సూపర్ డూపర్ హిట్ అయ్యింది. సో సాంగ్స్ విషయంలో మొదట్లో ఒక సాంగ్ కి చాలా ట్రోల్స్ చేయడం అనేది కూడా జరిగింది. బట్ సినిమా చూసిన తర్వాత ట్రోలర్స్ కి మతి పోతుందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో తెలంగాణ వెలుగు నుంచి దాదాపుగా 3.5 రేటింగ్ కూడా అవుట్ ఆఫ్ 5 కి మన శంకర వరప్రసాద్ సినిమాకి ఇవ్వచ్చు అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో బెస్ట్ కామెడీ ఎంటర్టైన్మెంట్ సినిమా, అండ్ సంక్రాంతికి కుటుంబ సభ్యులతోటి ప్రతి ఒక్కరు చూడాల్సినటువంటి సినిమా అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. అక్కడక్కడ ల్యాగ్లు ఉన్నాయంటే ఇప్పుడున్నటువంటి అంటే సినిమాలే సరిగ్గా రానటువంటి రోజులు ఉన్నాయి. అలాంటిది 3 గంటలు 2.5 గంటలు ఒక ప్రేక్షకుడు చూడాలంటే కొంతవరకు లాగ్ అయితే ఉంటుంది. బట్ అక్కడక్కడ వచ్చే కామెడీ సీన్లతో కావచ్చు, ఫైట్ సీన్లతో కావచ్చు, సాంగ్స్ తోటి ఆ ల్యాగ్ అనేది పెద్దగా అర్థం కాదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పుకోవచ్చు. సో శంకర వరప్రసాద్ అనేది ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమా. సో డెఫినెట్ గా అందరు చూడాల్సిన సినిమానే. సో మొదటి నుంచి వాళ్ళందరూ ఏదైతే ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ గా చెప్పుకుంటూ వస్తారు, ఎందుకంటే వాళ్ళు పెద్దగా హైప్ ఇయ్యలేదు. సో ఆ విధంగా ఉంటది, ఈ విధంగా ఉంటది, అది ఇది అని చెప్పేసి అనిల్ రావిపూడి గారు ఎక్కడ కూడా అంత హైప్ ఇయ్యలేదు. సో కథని ఏ విధంగా ఉంటుందో అదే విధంగా హైప్ తీసుకొచ్చారు. అదే విధంగా సినిమా ఉండడం తోటి సో ఈ సంక్రాంతి రేస్ గుర్రాల్లో మన శంకర వరప్రసాద్ పర్ఫెక్ట్ గా నిలిచిందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. అండ్ మీరు సినిమా చూసినట్లయితే మీకు ఏ విధంగా సినిమా అనిపించింది అనేది మీ అభిప్రాయాల కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.